రామాయణ అరణ్యకాండ 71 సర్గ. ఇక్కడ కబంధుడు శ్రీరాముడికి తన పూర్వ వృత్తాంతానంతా కూడా చెప్పటం, కబంధుడు కోరికపై శ్రీరాముడు కబంధుడికి సీత ఒక అపహరణ వృత్తాంతానంతా కూడా వివరించి చెప్పటం. తర్వాత కబంధుడు చెప్తాడు, నన్ను దహనం చేసిన తర్వాత నాకు జ్ఞానోదయం అవుతుంది, అప్పుడు నేను మీకు సహాయపడుతును అని కబంధుడు శ్రీరాముడికి విన్నవించుకుంటాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. పురా రామ మహాబాహు మహాబల పరాక్రమ రూపమాసిన్ మమ చింత్యం త్రిషు లోకేషు విశ్రుతం యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః. గొప్ప బల పరాక్రము కలిగిన ఓ మహాబాహు రామ, పూర్వము నేను వర్ణింపనల్ని గాని ఒక మంచి సౌందర్యంతో కూడుకున్న రూపం కలిగి ఉండేవాడిని. ఇంద్ర సూర్య చంద్రుల రూపంలాగా నా ఆకారం చాలా అద్భుతంగా ముల్లోకాల్లో కూడా వాసికెక్కిన రూపము. సోహం రూపమిదం కృత్వా లోకవిత్రాసనం మహత్ ఋషిన్వనగతాన్ రామ త్రాసయామి తతస్తతః. అలాంటి రూపం కలిగి ఉన్న నేను, పైగా కామరూపుణ్ణి అంటే ఏ రూపంలో కన్నా మారగలిగిన వాడు, లోక భయంకరమైన వికృత రూపాన్ని పొంది అక్కడక్కడ వనాల్లో నివసించడానికి మహర్షులను భయపెడుతూ ఉండేవాడిని. అంటే అంత అందమైన రూపం, పైగా అన్ని లోకాల్లో కూడా వాసికెక్కిన వాడు, కాకపోతే గుణం ఎలా ఉంది అంటే వికృతంగా ఉన్నది. ఇంత రూపం కలిగి ఉన్నప్పుడు కూడా ఈయన కామరూపుడు అంటే కోరికతో రూపం మారగలిగిన వాడు, తపస్సులు చేసుకుని ఉండే మహర్షుల్ని భయంకరమైన రూపాన్ని, వికృతమైన రూపాన్ని ధరించి వనముల్లో వాళ్ళని నివసించేవాడని భయపెడుతూ ఉండేవాడు. తత్ర స్థూల శిరానామ మహర్షిపి కోపితుః మయా సంచిన్వన్ వివిధం వన్యం రూపేణ అనేవ దర్శితః. ఒకానొక సమయంలో స్థూల శిరుడు అన్న పేరు గల ఒక మహర్షి వనంలో లభించేటి కందమూల ఫలాలను స్వీకరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రూపంతో నేను ఆయన్ని భయపెట్టాను. అంటే ఆ భయంకరమైన రూపంతో, వికృతమైన రూపంతో ఆ మహర్షిని భయపెట్టాడు. తేనాహముక్తః ప్రేక్షవ్యం ఘోరశాపాభిదాయిన ఏతదేవానుశంసంతే రూపమస్తు విగర్హితం. అందువలన ఆ ముని, స్థూలశిరుడు అన్న ముని నాకు కోపానికి లోబడి ఘోరమైన శాపం నాకు ఇచ్చాడు. ఆయన శపించగలిగిన శక్తి ఉన్నవాడు. లోకనింద్యమైన ఈ క్రూర రూపంతో నేను శాశ్వతంగా ఉండిపో అని నన్ను శపించాడు. అందుకే ఏం చెప్తారు, మన కర్మలే మనకి కారణం. కొన్ని కొన్ని లభించడానికి మంచివైతే మంచి లభిస్తుంది, చెడైతే చెడే లభిస్తూ ఉంటుంది. పైగా అందుకే అంటారు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే అవతల వాడు ఒక సమర్థత తెలుసుకుని వెళ్ళమంటారు. వాళ్ళ బలాలు కానీ వాళ్ళ బలహీనతలు కానీ, ఎవరిని పడితే వాళ్ళని ఇదేదో సరదాగా ఉందని గెలకూడదు. తమాషాకి ధరించిన ఆ భయంకరమైన రూపం శాశ్వతంగా లభించేసింది. సమాయా యాచితః క్రుద్ధః శాపస్యాంతో భవేదితి అభిశాపకృతస్యేతి తేనేదం భాషితం వచః. అప్పుడు నేను కోపానికి లోబడిన ఆ మహర్షిని, స్వామి తీరని అపచారమే చేశాను, మీ శాపానికి గురైపోయాను, అయితే ఈ శాపం నుంచి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఎందుకంటే ఆ శరీరంతో శాశ్వతంగా ఉండలేడు, ఎందుకంటే అంత అందమైన రూపం కలిగి ఉన్నవాడు కదా. అందుకని మళ్ళీ వేడుకున్నాడు. అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అన్నట్టుగా ఉండకూడదు, స్థిరత్వంతో ఉండాలి. చేసిన తప్పును ఒప్పుకోవటానికి మించిన ఇంకొకటి లేదు. మళ్ళీ అటువంటివి చెయ్యకుండా కూడా నియంత్రించుకోవాలి, పబ్బం గడుపుకోవటానికి అన్నట్టుగా మాట్లాడకూడదు. యథాచిత్వా భుజో రామః త్వాం దాహిత్ విజనీవనే తదా త్వాం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. ఇలా నియమంగా ఆ ఏదో ఒకటి చేసి ఆ పరమాత్మ రూపంలో, అంటే ఇక్కడ మళ్ళీ ఆ ఋషే ఇప్పుడు శాపం ఇచ్చాడు కాబట్టి అక్కడి నుంచే నాకు మళ్ళీ శాప విముక్తి కలగాలి.
అందుకని విముక్తి గురించి ఆయన్ని వేడుకున్నాడు. ఇలా ఇంత వినయంగా నేను అడిగితే అప్పుడు ఆ ముని, శ్రీరాముడు నిర్జనమైన వనంలో నీ భుజముల్ని ఖండించేస్తాడు, నిన్ను అగ్నికి ఆహుతి అంటే నీకు అగ్ని సంస్కారాలు చేసినప్పుడు నీ సహజ సుందర రూపం నీకు మళ్ళీ ప్రాప్తిస్తుంది అని ఆ ముని నాతో చెప్పాడు అని. శ్రియా విరాజితం పుత్రం ధనోత్స్వం విద్ధి లక్ష్మణ ఇంద్రకోపాదిధం రూపం ప్రాప్తమేవం రణాజినే. ఈ కబంధ రూపం ప్రాప్తించిన విధాన్ని చెప్పాడు వినండి అన్నాడు. లక్ష్మణ, నేను ధనువు యొక్క కుమారుణ్ణి అంటే దానుడు యొక్క కొడుకుని, సంపన్నుడిని. ఒకానొక యుద్ధంలో ఇంద్రుడు కోపానికి లోబడి నాకు ఈ రూపం కలుగునట్లు కూడా చేశాడు. అంటే ఇంద్రుడి వల్లే నాకు ఈ రూపం కలిగిన విధానాన్ని కూడా చెప్తాను, అది కూడా విను అని మళ్ళీ చెప్తున్నాడు. అహం హి తపసోగ్రేణ పితామహమతోషయం దీర్ఘమాయు సమే ప్రాధాత్ తతో మాం విభ్రమోత్స్పృశతు. నేను బ్రహ్మదేవుని గురించి తీవ్రంగా తపస్సు చేశాను ఇంతకు పూర్వం. దానికి అతడు సంతోషించి నాకు దీర్ఘాయువును కూడా ప్రసాదించాడు. అంతే, ఆ వరప్రభావంలా నేను మళ్ళీ గర్వానికి లోబడ్డాను. దీర్ఘమాయుర్మయా ప్రాప్తం కిం మే శక్రః కరిష్యతి ఇత్యేవం బుద్ధిమాస్తాయ రణే శక్రమదర్శయం. ఆ దీర్ఘాయువు పొందిన నేను ఇంకా ఇంద్రుడు ఏం చేస్తాడనంటే, నాకు ఆయువు శాశ్వతంగా ఉన్నప్పుడు వరం ఇచ్చినోడినే. అంటే ఎలా అంటే, ఎవరైతే మనకు ఆధారమో వాళ్ళ మీద అంటే ఈ గర్వం అన్నది ఏం చేస్తుంది అంటే విచక్షణ తీసేస్తుంది. ఆ విచక్షణ పోయిన కారణంగా అజ్ఞానిలాగే ప్రవర్తిస్తున్నాం. అంటే ఇన్ని వరాలు పొందగలిగే స్థితిలో ఉండి కూడా మళ్ళీ దుర్వినియోగం అన్నట్టుగా మనకి మనమే హాని చేసుకుంటూ ఉంటాం. అందుకని ఇప్పుడు నాకు దీర్ఘాయువు ఇచ్చాడు కదా, అంటే నా ఆయువుకి వచ్చే నష్టం లేదు, అందుకు నన్ను ఇంద్రుడు ఏం చెయ్యగలడు అని గర్వానికి లోనే గర్వబుద్ధితో నేను యుద్ధాన్ని ఇంద్రుడితోనే చెయ్యటానికి పూనుకున్నాను. తస్య బాహు ప్రయుక్తేన వజ్రేన శతపర్వణ శక్తిని చైవముద్ధాచ శరీరే సంప్రవేశితం. ఆ కారణంగా ఇంద్రుడు ఇలా 100 అంచుల గల వజ్రాయుధాన్ని నా పైన ప్రయోగించాడు. దాని ప్రభావంతో నా తొడలు, శిరస్సు, నా శరీరం కూడా కలిసిపోయాయి. సామయా యాచ్యమానః సన్నా అనన్యద్యామసాధనం పితామహ వచః సత్యం తదస్వతి మమ బ్రవీత్. ఈ వికృతి రూపంలో బ్రతికి ఉండుట కంటే మరణించటమే మేలని భావించాను. కాకపోతే వరం ఏమి ఇచ్చాడు? దీర్ఘాయువు అని ఇచ్చాడు, అంటే మరణం లేదు. నన్ను చంపమని కూడా ప్రార్థించాను, కానీ ఆ ఇంద్రుడు నన్ను చంపక విడిచిపెట్టాడు. బ్రహ్మవాక్కులు తిరుగులేనివి, అవి సత్యములు కావలసింది అని నాతో చెప్పాడు. ఎందుకంటే దీర్ఘాయువు అని ఇచ్చాడు కదా, అందుకు ఆయువు పోయే అవకాశం లేదు. అనహారః కథం శక్తో భగ్నస్ తిశిరోముఖః వత్సేన విహతః కాలం సుదీర్ఘమపి జీవితం. దేవేంద్ర, నీవు వజ్రాయుధంతో నా తొడలను, శిరస్సుని, ముఖాన్ని అన్నీ ఇలా ముక్కలు ముక్కలు చేసినట్టుగా వికృతంగా భగ్నమైపోయాయి. ఇలాంటి స్థితిలో ఆహారం లేకుండా నేను చాలా కాలం ఎలా జీవించగలను అన్నాను. ఏవముక్తస్తు మే శక్రో బాహుయోజన మాయతో ప్రాధాదాస్యం చ మే కుక్షౌ తీక్షద్రంష్ట్రామ కల్పయతు. అంటే కాళ్ళు ఇవన్నీ లేనప్పుడు ఒక దగ్గరికి వెళ్ళలేడు, అంటే ఉన్న దగ్గర ఉండగలడు. ఉన్న దగ్గర ఉన్నప్పుడు ఆహారం అంతా మన దగ్గరికి అయితే రాదు కదా, అందుకని ఎలా ఉండగలను దీర్ఘకాలము అని అడిగాడు. ఇలా ప్రార్థించగా అప్పుడు ఆ ఇంద్రుడు నాకు ఒక యోజనం పొడవు గల 2 చేతుల్ని ప్రసాదించాడు. మరి వాడి కొరలు గల ముఖమును కూడా నా ఉదరం ఉంది, అందుకే ఆ ముఖం కూడా కొరలతో ఆహారం తినడానికి ఆ పొట్ట దగ్గరే పెట్టాడు. సోహం భుజాభ్యాం దీర్ఘాభ్యాం సంకృష్యాస్మిన్ వనేచరాన్ సింహద్వీప మృగవ్యాఘ్రాన్ భక్షయామి సమంతతః సతు మామబ్రవీదింద్రో యథా రామః స లక్ష్మణః చేత్స్యతే సమరే బాహు తథా స్వర్గం గమిష్యసి. అప్పటి నుంచి ఈ వనంలో సంచరిస్తూ సింహాలని, ఏనుగుల్ని, మృగాల్ని, పెద్ద పుల్ని నా పొడవైన చేతులతో అన్ని దిక్కుల నుండి లాక్కుని తింటూ ఇంతవరకు నేను జీవించి ఉన్నాను. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు నాతో, రామలక్ష్మణుల యుద్ధములో నీ చేతులు ఖండింపగానే నువ్వు స్వర్గానికి చేరుకోగలవు అన్న మాటలు చెప్పాడు అని. అనేన వపుష రామ
వనే అస్మిన్ రాజసత్తమా యత్యత్ పశ్యామి సర్వస్య గ్రహణం సాధు రోచయే. ఓ మహారాజా, అప్పటి నుంచి నేను ఈ ఆకారంతో ఈ వనముల్లో కనిపించిన ప్రతి ప్రాణిని లాక్కుంటూ భక్షిస్తానికి ఆరాటంతోనే ఉన్నాను. అవశ్యం గ్రహణం రామో మన్యేహం సముపిష్యతి ఇమాం బుద్ధిం పరిష్కృత్య దేహన్యాస కృతశ్రమ. ఇంద్రుడు ముని చెప్పిన రీతిగా ఎప్పటికైనా శ్రీరాముడు ఇక్కడికి తప్పక వస్తాడు, నా చేతుల్ని చిక్కుతాడు అని నేను విశ్వాసంతోనే ఉన్నాను. ఈ దేహత్యాగము కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. సత్వం రామోసి భద్రం తే నాహమన్యేన రాఘవ శక్యో హంతుం యథాతత్వం ఏవముక్తం మహర్షినా. ఓ ప్రభు, ఆ రాముడివి నువ్వే. ఆ మహర్షి చెప్పిన ప్రకారంగా నువ్వు తప్పితే మరి ఎవ్వరూ కూడా నన్ను చంపలేరు. నీకు శుభాలు కలుగుగాక అన్నాడు. అహం హి మతి సాచివ్యం కరిష్యామి నరర్షవ మిత్రం చైవోపదేక్ష్యామి యువాభ్యాం సంస్కృతోగ్నినా. ఓ నరశ్రేష్ఠ, మీరు నాకు అగ్ని సంస్కారాలు జరిపిన తర్వాత నా బుద్ధి బలాన్ని బట్టి మీకు నేను సహాయం చేయగలను, మరియు మీకు సరి అగు మిత్రుడిగా నేను సూచనలు కూడా ఇవ్వగలను. అంటే మీరు ఏ కార్యం కోసం చూస్తున్నారో, మీకు ఎట్లా సహాయపడగలరో సరైన నిర్ణయాలు నేను మీకు ఆ రూపంలో సహాయాన్ని నేను అప్పుడు ఇవ్వగలను, బుద్ధి బలం ఉంటేనే. అది కూడా నా అగ్ని సంస్కారాలు అయితే కానీ నేను అది చెయ్యలేను అని చెప్పాను. ఏవముక్తస్తు ధర్మాత్మా ధనూనా తేన రాఘవః ఇదం జగాద వచనం లక్ష్మణస్యోపశృణ్వతః. ఆ దానవుడు ఇలా చెప్పిన తర్వాత ధర్మాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణుడు వినుతుండగానే ఆ కబంధుడితో మళ్ళీ ఇట్లా అన్నాడు. రావణేన హృతా భార్య మమ సీత యశస్విని నిష్క్రాంతస్య జనస్థానాత్ సహ భ్రాత్రా యథా సుఖం. ఓ కబంద, నేను నా తమ్ముడు ఇక్కడ లేకుండట చూసి ఉత్తమ సాధ్వి అయిన నా భార్య అయిన సీతాదేవిని రావణాసుడు జనస్థానం నుంచి నిరాటంకంగా అపహరించుకుని వెళ్ళిపోయాడు. ఆ రాక్షసుని యొక్క పేరు మాత్రమే మాకు తెలుసు. నామమాత్రం తు జానామి న రూపం తస్య రాక్షసః నివాసం వా ప్రభావం వా వయం తస్య న విద్మహే. పేరొకటే తెలుసు కానీ అతని రూపం కానీ అతను నివసించే ప్రదేశం కానీ అతనుకున్న శక్తి కానీ సామర్థ్యతలు కానీ మాకు తెలియవు. సీత ఎడబాటు కారణంగానే మేము శోకంలో ఉన్నాము. దారి చూపేవారు లేక ఆమె జాడ కోసం అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నాం. అందుకే దయతో మాకు సహాయం చెయ్యని చెప్పాడు రాముడు. శోకాత్తానాం అనాథానాం ఏవం విపరిధావతాం కారుణ్యం సదృశం కర్తుం ఉపకారీ చ వర్తతాం. ఓ వీరుడా, ఆయా కాలాలలో ఏనుగులచే విరగొట్టబడిన చెట్లు యొక్క ఎండు కట్టెలను తీసుకుని వచ్చి మేము ఒక లోతైన గొంతుని తీసి, అంటే ఇక్కడ ఆయనకి అగ్ని సంస్కారాలు చేయాలంటే చాలా పెద్ద శరీరం కలిగి ఉన్నాడు. ఆ పెద్ద శరీరాన్ని మళ్ళీ అగ్ని సంస్కారాలు అంటే అంత ఈ శరీరాన్ని పొడుకోబెడటానికి వీలుగా అన్ని కట్టలు కూడా తీసుకొచ్చి పేర్చాలి. కష్టాన్యాధాయ శుష్కాని కాళే భగ్నాని కుంజరేహ దక్ష్యామస్త్వం వయం వీర శ్వభ్రే మహతి కల్పితే. ఆ కట్టెలన్నీ మేము తీసుకొచ్చిన తర్వాత పైగా ఈ కట్టెలు తీసుకొచ్చి పెడతాను కూడా మళ్ళీ ఒక గుంత కూడా తవ్వాలి. అందుకని ఒక లోతైన గుంతను తవ్వి అందులో నిన్ను దహనం చేస్తాం ఈ కర్రలన్నీ పెట్టి. సీతను ఎవరు అపహరించారో ఎక్కడికి చేరుకుందో అవన్నీ మాకు తెలియదు కాబట్టి ఆ ఒక్క సహాయం మాకు ఆ వివరాలు మాకు తెలిసేలాగా అని అడిగాడు. సత్వం సీతాం సమాచక్ష్వ ఏన వా యత్రావాహృత కురు కళ్యాణమత్యార్థం యది జానాసి తత్వతః. ఇప్పుడు నిజంగానే అంటే అక్కడ ఆ లక్షణాల గురించి మనకి నిజంగా అన్నీ ఉండి పలానా ప్రదేశంలో ఉండి వెళ్ళటానికి కూడా నేనే ఎందుకు వెళ్ళాలి, నువ్వు రాలేవా, లేకపోతే అక్కడ దాకా ఎందుకు వెళ్ళావు అని అడుగుతావు తప్పితే, అంటే కార్యం చెయ్యటానికి కూడా అవతల మనిషి మీద నీకున్న ఆ నమ్మకం విశ్వాసం కొద్దీ మనం కొన్ని పూనుకుంటాము.
నామం ఒక్కటే తెలుసు. ఇప్పుడు ఎలా అయితే ఇంటి పేరు 1,00,000 ఉంటాయి లౌకికంగా చూసుకుంటే, అదే పేరు ఉంటుంది కానీ ఇంటి పేరు బట్టి మళ్ళీ ఆ మనిషి మారిపోతాడు కదా. ఉత్తి పేరు ఒకటే తెలుసు, నివాసం ఏంటో తెలీదు, ఆయనకి శక్తి ఏముందో తెలీదు, సమర్థత ఏంటో తెలీదు. పైగా నివాసం ఎక్కడున్నా సరే అక్కడే పెట్టాడని గ్యారంటీ ఏంటి? ఇంకో దగ్గర ఎక్కడన్నా కూడా పెట్టచ్చు కదా. ఇవేవి వివరాలు తెలియదు, ఉత్తి నామం ఒకటే తెలుసు. కానీ ఆ సీత జాడ కోసం మేము ఎత్తుకుతున్నాము. ఎక్కడ దాచాడో ఆ విషయాలన్నిటినీ కూడా నువ్వు మాకు తెలిసేలాగా మాకు చెప్పు, అది మాకు ఎంతో తోడ్పడుతుంది అన్నాడు. ఏవ భుక్తస్తు రామేణ వాక్యం ధనురనుత్తమం ప్రోవాచ కుశలో భక్తుం వక్తారమపి రాఘవం. శ్రీరాముడు ఇలా చెప్పిన తర్వాత వాక్చతురుడైన ఆ కబంధుడు మాటలలో నేర్పరి అయిన రాముడితో మళ్ళీ ఇట్లా అన్నాడు. ధిప్యమస్తి న విజ్ఞానం నా విజానామి మైథిలిం యస్త్వాం జ్ఞాస్యతి తం వక్షే దగ్ధః స్వం రూపమాస్థితః. ఓ రామ, ప్రస్తుతం నాకు దివ్య జ్ఞానం లేదు, ఆ సీతాదేవి గురించి నాకేమీ తెలియదు. నాకు మీరు అగ్ని సంస్కారం చేయటంతో నా నిజ రూపం వస్తుంది, అప్పుడు నేను తెలిసిన మేరకు మీకు నేను వివరించి ఆ వివరాలు చెప్పగలను అన్నాడు. అదగ్ధస్య తు విజ్ఞాతుం శక్తిరక్తి నమే ప్రభు రాక్షసంతం మహావీర్యం సీతాయేన కృతాతవ. ఓ ప్రభు, దహన సంస్కారాలతో నిజ రూపాన్ని పొందేంత వరకు సీతాదేవి అపహరించిన రాక్షసుడు గురించి కానీ అతని పరాక్రమ గురించి కానీ ఆ తెలుసుకున్న శక్తి నాకు లేదు, అందుకు నిన్నది చెప్పలేను. విజ్ఞానం హి మమ భ్రష్టం శాపదోషేణ రాఘవ స్వకృతేన మయా ప్రాప్తం రూపం లోక విగర్హితం. శాప ప్రభావం వల్ల నా జ్ఞానం అంతా కూడా శూన్యమైపోయింది, నశించిపోయింది. లోక నింద్యమైన ఈ రూపము స్వయంకృత అపరాధ ఒక్క ఫలితమే. కింతు యావన్న యత్యస్త్యం సవిత శాంతవాహనః తావన్మామావటే క్షిప్త్వా దహరామ యథావిధి. అందుకే రామ, గుర్రముల్ని అలిసిపోయి సూర్య భగవానుడు అస్తమింపక ముందే నన్ను గోతిలో ఉంచి పూర్తిగా దహించేసేలాగా దగ్ధం చేసేయండి అని చెప్పాడు. దగ్ధస్త్వయా అహమవటి న్యాయేన రఘునందన వక్ష్యామి తామహం వీర యస్త్వం జ్ఞాస్యతి రాక్షసం. ఓ రఘువీర, నన్ను గోతిలో ఉంచి యథావిధిగా దగ్ధం చేసేసిన తర్వాత నేను తెలిసినంత వరకు మీకు చెప్పగలను. అంటే నా మళ్ళీ శరీరం లభించిన తర్వాత జ్ఞానం లభిస్తుంది కాబట్టి నాకు తెలిసినంత వివరాలన్నీ కూడా మీకు నేను చెప్పేస్తాను అన్నాడు. తేన సఖ్యం చ కర్తవ్యం న్యాయవృత్తేన రాఘవ కల్పయిష్యతి తే ప్రీతః సాహాయం లఘు విక్రమః. న్యాయవర్తనుడైన మాటలకు కట్టుబడి ఉండు, వానితో మీరు స్నేహం చెయ్యాలి. అంటే ఇప్పుడు న్యాయంగా ఉన్నవాడితో స్నేహం చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు పని జరిగే ముందు ఒక మాట, పని జరిగిన తర్వాత ఒక మాట లాగా చెప్పడు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు. లేకపోతే ఏం చేస్తారు, జరిగేదాకా ఒక మాట చెప్తారు, వాళ్ళ పబ్బం గడుపుకున్న తర్వాత ఈ మాటలన్నీ కూడా నేను చెప్పలేనని, నాకు సంబంధం లేని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే స్నేహం అటువంటి వాళ్ళతో చెయ్యాలి, ఆ కట్టుబడి ఉండే వాళ్ళతోనే చెయ్యాలి. అట్టి వాడి యొక్క సత్య స్ఫూర్తితో తన పరాక్రమాన్ని కూడా చూపించి సంతోషంగా మీకు నేను తోడ్పడగలను అన్నాడు, సహాయం చెయ్యటానికి. నహి తస్యాస్య విజ్ఞాతం త్రిషు లోకేషు రాఘవ సర్వాన్ పరిశ్రుతో లోకాన్ పురాసౌ కారణాంతరే. ఈ ముల్లోకంలో తెలియని విషయం ఏది లేదు, ఏదో ఒక కారణాంతరం అతడు సమస్త లోకానికి కూడా తిరిగి వచ్చును. అందుకే అంటే సద్యస్ఫూర్తితో తన పరాక్రమాన్ని చూపించి నీకు నేను సాయశక్తిలా తోడ్పడతాను అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంను అరణ్యకాండను 71 సర్గా సంపూర్ణం.